హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముంజికాయలకు వచ్చాం. ఇప్పుడే అనమాట మాకు తొలిగా సమ్మర్లో వచ్చే సీజన్లో మాకు కాయలు మొదటగా అటు కొయ్యడానికి వచ్చాం. ఈ పొలం ఎక్కడానికి అనమాట. నేను తాడి చెట్టు ఎక్కి చాలా సంవత్సరాలు అయింది. ఏమో చూడాలి, సక్సెస్ అయితే వీడియో పెడతాను, లేకపోతే లేదు. మా కెమెరామాన్ కార్తీక్, ఇది కత్తి వెళ్తున్నాం, చూపిస్తాను. డ్రైవ్ వచ్చింది, పెద్దగా లేవు, 3 గెలలే వచ్చినాయి, కానీ బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. బాగా ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు. మీకు ఆ తాడి చెట్టుని కూడా చూపిస్తాను. ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం. వీడు దొరకలేదు, వీడు ఎత్తేద్దామంటే కాలు బాగాలేదు, ఇంజూరీ అయింది, ఎక్కదేనా. ఓకే, అది కనిపిస్తుంది సరే. 3 ఆ సెంటర్లో 3 తాడులు, ఆ మధ్యలో ఉన్న సెంటర్లో తాడికి గెల్ల కనిపిస్తుంది, 3 గెల్లో. దాని దగ్గరికి వెళ్తాం. మేము అక్కడే ఉన్నాం. ఇది కట్టుకున్నాను, కండవ జారిపోకుండా అనమాట. బంధానికి కత్తి ఉంది, కత్తికి పట్టుకోక వెళ్తున్నాం. కుదరా అప్పుడు చట్నీ చూపిస్తా ఉండవు. ఏటి తీస్తున్నామంటారు కత్తి, అదే ఈ చట్నీ అనమాట. ఈ చెట్టు ఇది వచ్చినాయి, దీనికి బాగుంటాయి, కానీ దీన్ని ఇంకా రాలేదు. చిన్న లేతగలమాట, ఎప్పుడే వచ్చింది. సో ఈ చెట్టు ఇక్కడ నుండి చెట్టు, ఇప్పుడు ఈ చెట్టుని ట్రై చేస్తాను. ఇక పక్కన కత్తి ఆగరా రా, ఆ పక్కన అది ఒకటి, ఈ పక్కన ఉంది ఒకటి, రెండు గెల్లో. ఓకే, పట్టుకోరా, ట్రై చేస్తాను. కానీ ఇవి మాత్రం భలే టేస్ట్గా ఉంటాయి. దీనికి చాలా మంచిదా మరి సమ్మర్లో. ఇప్పుడు చాలామంది కొనుక్కుంటున్నారు కత్తి. ట్రై చేస్తాను. కార్తీక్ నన్ను చూపిరా, మా ఓడి ఎట్లా తిత్తాడో తెలియదు. ఎక్కి చాలా అవుతుంది చెట్టు. దెబ్బ షార్ట్ బాగా కట్టి, ఇది టైట్ అయిపోయిందిరా. షార్ట్ టైట్ అయిందిరా కార్తీ. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత ఎక్కుతున్నాను. దీని ఇది వరకు ఎక్కేసి దిగేసేవాడిని. ఓకే, ఆగరా కత్తి. ఒక గెల నరికాను, అది నా కాలు మీద పడింది, గట్టిగా పట్టుకున్నాను. ఇంకా 2 ఉన్నాయి. ఓకే, సాధించా ఎట్లా గట్లా.
కార్తీ నువ్వు నన్ను చూపిరా, వీడియో తీరా నువ్వు సరిగా. ఎస్, 2024లో కాలు నొప్పిగా ఉంది, లేకపోతే ఎక్కేసేవాడిని. ఇవన్నీ ఎక్కిన తాళ్లే నేను అంతకుముందు. అలవాట్లేదు కదా, కాలు దెబ్బ తగిలింది. ఓకే, కొత్త కదా. ఓకే, ఓకే. సో ఇదొక గెల, ఇవే అనమాట ముంజికాయలు, కాయలు అక్కడ కట్టి. సో 3 గెలలో సో మంచి లేతమైన పాకమైన ఉన్నాయి. వీడు తీసాడో తీయలేదో నాకు అర్థం కాలేదు. ఓకే, చక్కగా తీకోసి ఈ సంవత్సరం ఇదే ఇదే ఇట్రా కత్తి కొంచెం ఇదే ఈ సంవత్సరం కాయ అనమాట. ఇలా కోసేసి ఇలా కోస్తే చూసావా ముంజి, ఇది కాయ ఈ సంవత్సరం నేను ఎక్కింది. అంతకుముందు ఎక్కేవాడిని తాళ్ళు బాగా, కాకపోతే గ్యాప్ రావటం వల్ల, కాలు దెబ్బ తగ్గడం వల్ల చాలా ఇప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎక్కట్లేదు. అంతకుముందు ఎక్కిన తాళ్ళు చిన్నగా ఉండేవి, ఎక్కి నరికేసేవాడిని. ఇప్పుడు మొదటి ముంజే తోడేద్దాం, ముంజలు తోడేద్దాం. కానీ చాలా బెస్ట్ చల్లగా. సో ఇది మొదటి ముంజ నేను తిన్నా భూదేవతలికి. సో ఇది ఆ తర్వాత ఇది 2వ ముంజ. మా కార్తీక్ గారికి తను వచ్చాడు కాబట్టి వీడియో తీసాడో తీయలేదో తెలియదు. వాడి వీడియో రాకుండా ఉండాలి చెప్తాను నేనైతే వాడి. ఓకే కార్తీ రారా, ఇది ఎత్తపోలే ఆగరా. సో ఇది ముంజి, తాటి ముంజి, వాటర్ చూసి ఎలా ఉందో తాటి ముంజి. సో మా కార్తీక్ గడికి ఇస్తాను. ఇదిగో తీసాడు తీయలేదు సరిగా. ఎలా ఉందా? ఇది చాలా స్వీట్గా ఉండిద్ది, మామూలు కాదు, ఇవన్నీ కాదు. ఈ పక్కన ఉన్న తాడి కూడా ఇది కూడా ఉండి వస్తుంది. అంతకుముందు నేను ఎక్కిన దానినే ఇది ఇల్లు. మా గోల్ చేస్తారని మా సైన్యాన్ని అక్కడ కూర్చోబెట్టాను, వాళ్ళు రావద్దురా అని చెప్పి. వాళ్ళు వచ్చారంటే ఇక వాళ్ళు యూట్యూబ్లో అడల్ట్ కంటెంట్ కంటే ఎక్కువ పెడతారు. ఇక వాళ్ళ వాయిస్ వాళ్ళ లాంగ్వేజ్ వేరేగా ఉండిద్ది. రండ్రా రండి. ఇప్పుడు ఇలా ముగ్గురులో 3 కాయలు వస్తాను. ఎవడు ముందుకు వస్తాడు, ఎవడు తింటాడో చూస్తుంటా. ఓకే, ముగ్గురికి 3 ఫాస్ట్గా. దగ్గర కాకపోతే ఇదిగో. సో వాటర్ అసలు బాగుంటాయి, అసలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఒకటి, ఇదిగో పట్టుకోరా. వాటర్ చూసారా ఎలా కొడుతున్నాయో స్ప్రింకిల్స్, చాలా బాగుంటాయి. ఇదిగోరా తినరా.
ఇదిగో 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 తిన్నావా ఎవరు ఇదిగో పొగని కొని తినరా ఇదిగో ఇదిగో ఓకే ఓకే ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చూస్తాను ఇవి అందరూ నేనైతే ఐస్ యాపిల్ ఓకే టేస్ట్ మేమైతే ఎలా తినేస్తామంటే ఇంతే ఇదేలతో సిటీలో మేము సిటీలో అయితే ఈ డజను 150 రూపాయలు 100 రూపాయలు అలా అమ్ముతున్నారు అసలు బెస్ట్ మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరీగా కొనుక్కొని ఇవి తినండి సీజనల్గా చాలా మంచిది అనమాట హెల్త్కి అసలు చాలా టేస్ట్గా ఉంటాయి అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట బాడీకి మంచి కూలింగ్ ఇస్తుంది అసలు ఏముంది ఖచ్చితంగా ఎక్కడైనా కనపడితే ఖచ్చితంగా కొనుక్కోండి గుంటూరు సిటీలో కానీ ఎక్కడన్నా మీద కానీ పల్లెటూరులో కానీ ట్రై చేయండి ఖచ్చితంగా ఇది సీజనల్ ఫ్రూట్స్ అనమాట ఇయర్లీ వన్స్ ఇదివరకు తాటి చెట్లు చాలా ఉండేవి అన్నీ పడేసేస్తున్నారు నరికేస్తున్నారు రావట్లేదు ఇవి చాలా పడుతున్నాయి అని కొట్టించేస్తున్నారు పిందలప్పుడే గెలలో దొరికితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీడియో పెట్టలేదు ఛానల్ అయింది ఇంతే బాగుంది ఇది కూడా తినేస్తాను తర్వాత మా కార్తీక్ గోడికి ఈ గెల పెట్టాను వాడికి వాళ్ళకి ఒక గెల కోసిస్తాను ఉంది వాడికి కోసిస్తాను మీరు కూడా ఖచ్చితంగా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇది టేస్ట్ అనమాట దీన్ని బేపనకాయ అంటారు సైజ్ తక్కువ ఉండిద్ది లోతు ఎక్కువ ఉండిద్ది టేస్ట్గా ఉండిద్ది చాలా స్వీట్గా ఉండిద్ది ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు కనపడితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సీజనల్గా దొరికేది ఏదైనా ట్రై చేయాలబ్బా ఫ్రూట్స్ అసలు మామూలుగా ఉండదు ఓకే ఇంతే ఐస్ యాపిల్ ఓకే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ అగ్రహారంపై నెక్స్ట్ మేము ఈ ఆటో తీసుకొచ్చాం ఇయే తాటి చెట్లు ఇప్పుడు వచ్చింది కదా సీజను మేము వీటిని ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వెళ్ళి నరికి ఇక్కడ నుంచే తీసుకెళ్ళి ఇక్కడ మేము ఈ చెట్ల చుట్టుపక్కల వెళ్ళి గుంటూరు తీసుకెళ్ళి అమ్మటానికి ప్లాన్ చేసాం కుదిరితే ఆ వీడియో కూడా తీసి పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్